మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రభుతో పైన మన ఈ కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి. దేవుని హెచ్చైన కృపను బట్టి మీ అందరి ప్రార్థనను బట్టి మేము కూడా క్షేమంగా ఉన్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. దేవా మా తండ్రిని ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి యొక్క నెలలో ఈ మంచి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానము కొరకై నీకు వందనాలు ప్రభా. ఈరోజు నీ వాక్య భాగము ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. నీ వాక్యము మా త్రోవలకు వెలుగై ఉన్నది ప్రభువా. జీవింప చేసేది నీ వాక్యము నా ప్రభువా. మా కుటుంబాన్ని కట్టుకోవడానికి ఈ సమాజంలో ప్రభువా నీకు సాక్షులుగా బ్రతకడానికి కావలసిన నీ మాటలను మాకు అనుగ్రహించి మమ్మల్ని ధైర్యపరిచి స్థిరపరిచి బలపరిచి మీరే మహిం పొందుకోమని యేసయ్య నామమున అతి వినయంగా ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 34వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 34వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుష్యులు సొలొమోను నొద్దకు వచ్చిరి. మరి ఒకసారి చదువుకుందాము. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుష్యులు సొలొమోను నొద్దకు వచ్చిరి. ఇక్కడ ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశము జ్ఞానపు మాటలు. గత నెలలో మనము వట్టి మాటల గురించి ధ్యానం చేశాం కదండి. ఈ వారము జ్ఞానపు మాటల గురించి మనం ధ్యానం చేద్దాం. సొలొమోను దగ్గరికి దేవుడు వచ్చి ప్రత్యక్షమై నీకేం కావాలి, ఏదైనా నీకు ఇస్తాను, నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు మాటిస్తాడనమాట. అప్పుడు సొలొమోను రాజుగా అభిషేకించబడినప్పుడు, దేవా ఇంతమంది నీ జనాంగాన్ని, నీకు ఇష్టమైన నీ చేత ఎన్నుకోబడిన నీ జనాంగాన్ని పరిపాలన చేయడానికి నాకు తగిన జ్ఞానం దయచేయమని సొలొమోను అడగడం జరిగింది. ఐశ్వర్యాన్ని కానీ ధనాన్ని కానీ ఘనతను కానీ శత్రువుల రాజ్యాలను కానీ అతను కోరుకోకుండా దేవుడిచ్చే జ్ఞానాన్ని అతడు అడిగాడు కాబట్టి దేవునికి అది ఎంతో సబబుగా సంతోషంగా అనిపించింది అనమాట. వెంటనే దేవుడు సొలొమోనుకి వాగ్దానం చేశాడు. ఇదిగో సొలొమోను, నీవు నా ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం అడిగావు. ఐశ్వర్యాన్ని కానీ ఘనతను కానీ శత్రువుల యొక్క రాజ్యాలను కానీ నువ్వు అడగలేదు కాబట్టి నీకు జ్ఞానంతో పాటుగా ఈ నా ప్రజలను పరిపాలించడానికి కావలసిన జ్ఞానంతో పాటుగా ఐశ్వర్యాన్ని ఘనతని శత్రువు రాజ్యాల మీద విజయాన్ని కూడా నేను నీకు దయచేస్తానని దేవుడు వాగ్దానం చేయడం జరిగింది. మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. అవునంటారా కాదంటారా? అవును కదండి. వాగ్దానం ఇచ్చిన దేవుడు అతనికి ఎంతో గొప్ప జ్ఞానాన్ని, ధనాన్ని, శత్రు రాజ్యాల మీద విజయాన్ని, అన్నిటినీ ఘనతని దయచేశాడనమాట. ఇక్కడ మనం చూస్తున్నాము దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానమును బట్టి అతని యొక్క పేరు దేశాలు దాటి వెళ్ళిపోతూ ఉందన్నమాట. ప్రపంచంలో దేవుడు ఏమని చెప్పాడంటే, నీ ముందు కానీ నీ తర్వాత కానీ నీ అంత జ్ఞానవంతులు ఎవరు ఉండరు అని దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. అన్నట్లుగానే ఎంతో జ్ఞానంతో ప్రజలకు తీర్పులు తీరుస్తూ, ఎంతో జ్ఞానంతో ఇశ్రాయేలీయుల జనాంగాన్ని పరిపాలిస్తూ, ఎంతో ఘనతలు కలిగిన రాజుగా పేరు ప్రఖ్యాతలు ప్రపంచమంతా పొందుకున్న రాజుగా సొలొమోను రాజును మనం చూడొచ్చు. అతని లాంటి రాజు జ్ఞానముతో, ధనముతో, ఐశ్వర్యాలు అంటాం కదండి, వాటితో తొలతూగినంత రాజులు ఎవ్వరు మనుషులలో ఎవరు అతని వంటి వారు అంతకుముందు లేరు, ఇప్పుడు లేరనే చెప్పుకోవాలి ప్రియులారా. అయితే ఇతని జ్ఞానపు మాటలు వినడానికి, తెలుసుకోవడానికి, అతని జ్ఞానమును గురించి ఎవరైతే విన్నారో, భూప్రపంచంలో ఎవరైతే విన్నారో రాజులు, పెద్ద పెద్ద అధిపతులు ఇతని దగ్గరికి రావడం జరిగింది. ఎంతోమంది జనులు తీర్పు తీర్చమని అతని దగ్గరికి రావడం జరిగింది. షేబా దేశపు రాణులు అతని దగ్గరికి రావడం జరిగింది. అతని యొక్క జ్ఞానమును గురించి తమ చెవులారా వినాలని, ఎవరో చెప్తే వినడం కాదు, వారి చెవులారా వారు వినాలని అతని యొద్దకు రావడం జరిగింది. ఇంతటి జ్ఞానము
ఇతనికి ఎలా వచ్చింది అనంటే దేవుని దగ్గర అడిగి పొందుకోవడం ద్వారా. అందుకే యాకోబు పత్రికలో యాకోబు గారు రాస్తూ అంటారు కదా, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే వారు దేవునిని అడగాలి అని దేవుని వాక్యంలో యాకోబు గారు రాస్తూ ఉన్నారనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో మనం ఈ విషయాన్ని చూడవచ్చు. అయితే దేవుడిచ్చే జ్ఞానం ఇలా ఉంటుంది. దేవుడిస్తే జ్ఞానము అది ఎవరికీ ఉండదు అండి. ఇంకా జ్ఞానము యునీక్గా ఉంటామన్నమాట. అంటే మనకు మనమే సాటి అన్నట్లుగా ఉంటుందన్నమాట. ఈరోజు ఇలాంటి జనరేషన్స్ మధ్య, అంటే ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్న మనకు పైకేమో మంచిగా ఉంటున్నారు, లోపలేమో కుళ్ళు, కుతంత్రాలు, కుచ్చితాలు ఇలా పెట్టుకొని ఉంటున్నారు. ఎంతో దయనీయమైన పరిస్థితులు మనకి కనబడతా ఉన్నాయి. మోసాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. అపనిందలు ఎక్కువైపోతూ ఉన్నాయి. వారు చెప్పింది చేయకపోతే దూషణ మాటలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఎదుటి మనిషి యొక్క తెలివిని, జ్ఞానాన్ని మనం అంచనా వేసుకునే పరిస్థితులు ఈ రోజుల్లో లేవండి. మరి ఎలా అర్థం చేసుకోవాలి? యాజ్ ఏ క్రిస్టియన్స్గా, క్రైస్తవురాలిగా మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, మన వల్ల అయితే కాదు. మనము దేవా నాకు జ్ఞానాన్ని దయచేయండి, నీ జ్ఞానపు మాటలు నా నోట ఉంచండి ప్రభు అని ఈరోజు మనము దేవుని దగ్గర ప్రాధేయపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను. జ్ఞానపు మాటలు చెప్పువారు ఎంత అవసరమో, అంటే జ్ఞానముగా మాట్లాడడం ఎంత అవసరమో, జ్ఞానపు మాటలు మనకు చెప్పబడినప్పుడు, వేరే వారు మనకి చెప్పినప్పుడు మనం వినడం కూడా అంతే అవసరం. ఈ రోజుల్లే కాదు, ఎప్పటికైనా సరే మన మంచి కోరుకొని ఒక దైవజనుడే కానీ, దేవుడే కానివ్వండి, మన శ్రేయోభిలాషులు, మన క్షేమం కోరి ఎవరైనా మనకి మంచి చెప్తే ఆ జ్ఞానపు మాటలను మనము అనుసరించి అందులో నడుచుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ప్రియులారా, చూడండి, ఈ సొలొమోన్ గారి విషయానికి వస్తే అతని తీర్పులు ఎంతో జ్ఞానంతో ఉండేవి. అతడు అధిక జ్ఞాని అని పేరు పొందాడు. తర్వాత జ్ఞానపు మాటలు చెప్పాడు. నా సామెతల గ్రంథం మనం చూస్తే, ప్రసంగి గ్రంథం మనం చూస్తే, పరమగీతల గ్రంథం మనం చూస్తే ఎంతటి జ్ఞానం అతడు కలిగి ఉన్నాడో ఈరోజు మనం తెలుసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంతటి జ్ఞానాన్ని ఈరోజు మనము కూడా నేర్చుకోవాలి అనంటే ఖచ్చితంగా దేవుని దగ్గర మనము అడిగి పొందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రియులారా, మన నోట జ్ఞానపు మాటలు ఉండాలి అని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. జ్ఞానయుక్తమైన మాటలు మనము మాట్లాడాలి. ముఖ్యంగా మన పిల్లలతో ఈరోజు ఎవరి దగ్గర దాకా వద్దండి. ఈరోజు మన పిల్లల యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి వారి యొక్క జ్ఞానాన్ని మనం అంచనా వేసుకొని వారితో మాట్లాడడం, వారితో నడుచుకోవడం చాలా క్రిటికల్ అనే చెప్పుకోవాలి ఈ రోజుల్లో. ఎందుకనంటే ఈ సోషల్ మీడియా కానివ్వండి, సరౌండింగ్సే కానీ, చుట్టూతో ఉన్న పిల్లలే కానివ్వండి, వారు చదువుకునే స్కూల్స్లో ఫ్రెండ్షిప్సే కానివ్వండి, ఎంతో దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాం. మనకి ఎక్కడెక్కడో వెళ్ళి బ్రతికి జ్ఞానం సంపాదించుకోవడం కాదండి, ఎక్కడెక్కడో జ్ఞానంగా బ్రతకాలనుకోవడం కాదండి. ఈరోజు మన కుటుంబంలో మన బిడ్డల్ని పెంచుకునేంత జ్ఞానం ఈరోజు మనము కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈరోజు నేను మీకు తెలియచేస్తా ఉన్నాను ఈ వాక్య భాగాల ద్వారా. జ్ఞానపు మాటలు మన పిల్లలతో మనం మాట్లాడితే, జ్ఞానపు మాటలు మనం మన భర్తతో మాట్లాడితే మన కుటుంబం సమాధానకరంగా ఉంటుంది. మన కుటుంబం సమాధానకరంగా ఉంటే, మన కుటుంబంలో ఉన్న మన పిల్లలు సమాధానకరంగా, జ్ఞానయుక్తంగా పెరుగుతూ ఉంటే వారిని చూచి ఇంకొక ఇద్దరు జ్ఞానంగా తయారవుతారు. బయట అంతే ఉందండి. ఈరోజు మా పిల్లలు ఎట్లా ఉంటే ఏంటండి అనుకుంటున్నారు చాలామంది. వాళ్ళకు తగినట్టుగా క్రైస్తవులమైన మనము కూడా అలా వదిలేస్తున్నాం. కానీ మనకి తగ్గట్టుగా, క్రైస్తవునికి తగ్గట్టుగా మనం మన పిల్లల్ని పెంచాలి, మన పిల్లల్ని బయటికి అదే రీతిలో పంపించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సొలొమోనుకి దేవుని దగ్గర జ్ఞానం అడగాలని
ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? దావీదు గారిని గాని మనం చూసుకుంటే, తన తండ్రి గారైన దావీదు గారిని చూస్తే రోజుకు 7 మార్లు దేవునికి స్తుతించడం, రోజుకు 3 మార్లు దేవుని పాదాల మీద పడడం, ప్రార్థన చేయడం, ఎంత చూసుంటాడు కదా వాళ్ళ తండ్రిని. పదే పదే దేవుణ్ణి అడగడం, పదే పదే ఆ యుద్ధానికి వెళ్ళాలా వద్దా, నేను అతనితో ఏం మాట్లాడాలి, మాట్లాడాలా వద్దా, యుద్ధం చేయాలా వద్దా, వెళ్ళాలా వద్దా, ప్రతీదీ దేవుని దగ్గర అడిగి పొందుకుంటున్న దావీదు గారిని చూసి సొలొమోను, ఇది కూడా నేను దేవుని దగ్గర అడిగి పొందుకోవాలి అని చెప్పి జ్ఞానాన్ని అడిగి పొందుకున్నట్లుగా మనం తెలుసుకోవచ్చు ప్రియులారా. ఈరోజు మన జీవితాలలో మనం ఏం చేయాలి అనంటే, జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడాలి. మరి ఇలాంటి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాంటి జ్ఞానం మనకి ఎవరిస్తారు అనంటే, ఇందాక చెప్పుకున్నాం కదా, మనము దేవుని యొద్ద పొందుకోవాలి. దేవునిని అడిగితే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవునిని అడగవలెను అని యాకోబు గారు తన యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో రాస్తూ ఉన్నారు ప్రియులారా. ఇంకా ఈ జ్ఞానం ఎలా ఉంటది అని యాకోబు గారు చెప్తా ఉన్నారంటే, మనం ఒకసారి చూస్తే యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. ఇలా ఉంటుంది జ్ఞానం. ముందు జ్ఞానం ఉంటేనే కదండి జ్ఞానయుక్తమైన మాటలు మన నోటి నుంచి వచ్చేది, అవునా కదా? అందుకే జ్ఞానము కలిగి ఉండడం ఎంతో ముఖ్యం. దేవుని దగ్గర నుంచి కనుక మనం అడిగితే మనం ఎలాంటి వారికైనా సమాధానం ఇవ్వచ్చు. ఆ సమాధానము రిలేషన్స్ని బ్రేకప్ చేయకుండా బాండింగ్లో ఉంచుతుంది, ఇంకా స్ట్రాంగ్ రిలేషన్లోకి తీసుకెళ్లే విధంగా ఉంచుతాయి ఆ మాటలు. ఎలాంటి మాటలు? జ్ఞానయుక్తమైన మాటలు. జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడాలంటే మొదట మనకు కావాల్సిందేంటి? పైనుండి వచ్చే జ్ఞానము. పైనుండి వచ్చే జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? ఎవరిస్తారు మనకి? దేవుడే ఇస్తాడు. దేవుడు ఇస్తాడనంటే ఎలా ఇస్తాడు? మనం అడిగితే ఇస్తాడు. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని, నేను ఎంత జ్ఞానవంతురాలని, నేను ఎంత జ్ఞానంగా నడుచుకుంటున్నాను అని మనం ఒకసారి ఆలోచన చేసుకొని, మనకి జ్ఞానం లేదు, సరిపోవట్లేదు మన పిల్లల దగ్గర, భర్త దగ్గర, సమాజంలో అనిపించట్లేదు, నేను జ్ఞానంగా ప్రవర్తించట్లేదని మనకు అనిపించినప్పుడు స్వపరిశీలన పరిశీలన చేసుకొని మనకు అంచనా వేసుకున్నప్పుడు, తూగకపోతే ప్రభువా పలానా వాళ్ళతో నాకు మాట్లాడడం కుదరట్లేదయ్యా, పలానా వాళ్ళని నేను అంచనా వేయలేకపోతున్నానయ్యా, ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు ప్రభువా, నాకు నీ జ్ఞానాన్ని దయచేయి. జ్ఞానయుక్తమైన మాటలు, జ్ఞానపు మాటలు. ఆనాడు సొలొమోను జ్ఞానాన్ని అడిగితే ఎలా అయితే తన నోట నీ జ్ఞానపు మాటలు ఉంచావో, ఈరోజు నాకు కూడా అటువంటి జ్ఞానపు మాటలు దయచేయండి ప్రభువా. ఆ మాటల ద్వారా నా కుటుంబాన్ని కట్టుకోవడానికి, నా సంఘాన్ని కట్టుకోవడానికి, నా యొక్క రిలేషన్స్ని నేను చక్కగా కాపాడుకోవడానికి, నా సంబంధ బాంధవ్యాలను నిలబెట్టుకోవడానికి అటువంటి మాటలు నా నోట ఉంచు ప్రభు అని ఈరోజు మనం దేవుని దగ్గర అడగవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. నీతిమంతులమైన మనము, దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చేశాడు. నీతిమంతులుగా తీర్చబడి తన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన మన నోట్లో ఏముండాలి చెప్పండి? జ్ఞానం ఉండాలి. మన నోరు జ్ఞానాన్ని వచించాలి. అర్థమవుతుందండి నేను చెప్పింది? అంటే జ్ఞానం గురించి మాట్లాడాలి. మనం మాట్లాడితే ఎదుటి వారికి జ్ఞానం కలగాలి. ఇది చాలా అసాధ్యం అన్నట్లుగా కనిపిస్తుంది, కానీ దేవుని దగ్గర గనక మనం అడిగితే అది సుసాధ్యమే. ఎంత తోడైనా సరే, ఎలాంటి వారైనా సరే మన మాటలు విని తీరాల్సిందే. నోరేసుకొని పడిపోయి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి, గయ్యాలిలాగా మాట్లాడేసి, నేను నోరేసుకొని అరిస్తే నాకు గొంతుంది కదా, వాయిస్ ఉంది కదా రైస్ చేసి మాట్లాడితే ఉన్న బంధాలను పోగొట్టుకుంటాము. పిల్లల్లో చెడు విత్తనం అనేది పడిపోతూ ఉంటుంది వారి మనసులో. మా నాన్న ఏంటి ఇలా అరుస్తున్నాడు, మా అమ్మ ఏంటి ఇలా అరుస్తోంది, మా అమ్మ మాటలు ఏంటి ఇలా ఉన్నాయి, మా నాన్న మాటలు ఏంటి ఇలా ఉంది, ఇలా చెడు ప్రభావానికి బిడ్డలు లోనైపోయి కుటుంబం నాశనం అయిపోయే
పరిస్థితులు వస్తాయి గనక అటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోకుండా చాలా జ్ఞానంగా జ్ఞానపు మాటలు నా నోట ఉంచు ప్రభు అని దేవుణ్ణి అడుగుదాం. అట్టి కృపా భాగ్యమును దేవుడు మనకి దయచేయునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. దేవా, నా నోట నీ జ్ఞానపు మాటలు ఉంచండి ప్రభా. ఆనాడు సొలొమోను తనకు జ్ఞానం కావాలని ఎలా అడిగాడో ఈరోజు నేను కూడా అడుగుతున్నాను ప్రభా. నాకు జ్ఞానం కావాలయ్యా. ఈ సమాజంలో బ్రతకడానికి, నా కుటుంబాన్ని కట్టుకోవడానికి నాకు జ్ఞానాన్ని దయచేయ ప్రభు అని ఒక చిన్న ప్రార్థన మనం చేసి దేవుని దగ్గర జ్ఞానాన్ని మనం పొందుకుందాం. దేవా, మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనాలు ప్రభా. ఈరోజు నీ పాదాల చెంతకు వస్తున్నాం నాయన. జ్ఞానయుక్తమైన మాటలు పలకాలి అని నీ వాక్యం సెలవిస్తూ ఉండగా జ్ఞానం లేని వారమయ్యా, పైనుండి వచ్చే జ్ఞానమును మాకు దయచేయండి ప్రభా. అయ్యా, పవిత్రమైన జ్ఞానము, సమాధానకరమైన జ్ఞానము, ఒకరి మధ్య ఒకరు సంబంధాలు నిలబెట్టుకొనగలిగిన జ్ఞానపు మాటలు మా నోట ఉంచమని బ్రతిమలాడుకుంటున్నాం. ఈరోజు ఎంతోమంది మూర్ఖముగా మాట్లాడిన ప్రభా, అయ్యా నా తండ్రి, అజ్ఞానముగా మాట్లాడి కుటుంబాలని సర్వనాశనం చేసుకుంటున్నారు ప్రభా. అలాంటి వారికి నీ జ్ఞానమును అనుగ్రహించండి. జ్ఞానపు మాటలు వారి నోట నుంచి ప్రభా, కుటుంబాలను కట్టుకునే జ్ఞానమును వారందరికీ నాకు కూడా దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.